అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు సమ్మర్లో మా గార్డెన్ గార్డెన్ ఎలా ఉందో మీకు అందరికీ ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఇది మా గార్డెన్లో ఉన్న బీర చెట్టు అనమాట. బీరకాయలు కూడా చూడండి. నా దగ్గర ఒక ఇంటికి మనకి సరిపడా ఇదంతా బీర గుమ్మడికాయ అనమాట. మొత్తం దీంట్లో 3 బీర చెట్లు ఉన్నాయి. ఒక్క బీరకాయ అయితే సరిపోదనమాట. ఒక 3 చెట్లు ఉన్నాయంటే మన ఇంటికి కావాల్సినన్ని క్రాప్ అయితే మనం తీసుకోవచ్చు. ఇదంతా బీర చెట్టు. ఇది మా ములగ చెట్టు. మొత్తం దీని నుంచి ఇయర్ మేము 4 కాయలు అయితే కోసాము. నెక్స్ట్ ఈ టబ్లో అంతా పాలకూర. ఇది స్వీట్ లెమన్. ఇది మొన్నే ప్లాంట్ చేసా, 3 months అయింది దీన్ని ప్లాంట్ చేసి. ఇది స్వీట్ నారింజ. ఎందుకో ఇది తగిన గ్రోత్ అయితే లేదు. ఇది కూడా 3 months అయింది, గ్రోత్ అయితే కనబడడల్లా. ఇది మా జామ చెట్టు. టేబుల్ రోజెస్ అంటారు కదా, చిన్న గులాబీలు. చూసారా సమ్మర్లో గులాబీ ప్లాంట్ ఎలా ఉందో. ఇది మళ్ళీ నారింజ చెట్టు. ఇది నాకు ఇష్టమైన ప్లాంట్ మందారం. మొత్తం ప్రూనింగ్ చేసేసాను. చూసారా, ప్రూనింగ్ చేసినాక స్టెమ్స్ ఎలా వచ్చినాయో. మొత్తం ప్రూనింగ్ చేశాను, కొత్త స్టెమ్స్ వచ్చినాయి. మందారం చెట్టు. ఇది 3 months అయింది దీన్ని ప్లాంట్ చేసి. గన్నేరు చెట్టు కూడా మొత్తం ప్రూనింగ్ చేసేసాను, ఫ్లవరింగ్ అయిపోయిందనమాట. ఇది మా గన్నేరు, తెల్ల గన్నేరు. దీని ఫ్లవర్స్ కూడా లేవన్నమాట. ఇది చూసారా, ఇది ఒక గన్నేరు టైప్ అనమాట. ఇది గన్నేరు. బీరకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో. బీరకాయలు ఉన్నాయి, పొట్లకాయ ఇప్పుడే స్టార్ట్ అయింది. సొరకాయ పాదు కూడా ఉంది దాంట్లోనే. ఇప్పుడు మా ఇంటి ఉసిరి చెట్టు. ఉసిరి ఈ ఇయర్ మాకు దీని నుంచి ఒక 10 కాయలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఇది కాకర ఉంది, దాంట్లో గ్రేప్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. చూసారా, గ్రేప్ కాకర చెట్లు. ఈ 2 ఇండోర్ ప్లాంట్స్. ఇది మా బాబు కోసం నేను గ్రో చేస్తున్నాను. మా వాడికి బాగా ఇష్టం ఈ చెట్టు అంటే. ఇది మా తోటలో ఉన్నటువంటి కొబ్బరి చెట్టు. ఇంకెందుకన్నా హైట్ ఎక్కువైపోయింది. కొబ్బరి ప్లాంట్ ఇది కూడా మనకి 3 yearsలో పెద్దగా కాకుండా బోన్సాయి టైప్ అనమాట. 3 yearsలో క్రాప్ వస్తుంది అన్నారు. నేను 1.5 year అయింది. చూద్దాం క్రాప్ ఎలా వస్తుందో. ఇవన్నీ మా గులాబీలు, బంతి, అడినమ్స్ అనమాట. అడినమ్స్ ఇవి ఏప్రిల్ మే నెలలోనే వస్తాయి ఆ ఫ్లవర్స్. ఇండోర్ ప్లాంట్. ఇది చూసారా, పుదీనా, మొత్తం పుదీనా. సీతాఫలం. ఇది చామ దుంప అనమాట. ఒక్క దుంప పెట్టాను, చూసారా గడ్డలు అయితే ఊరినాయి. ఈ లీవ్స్ ఎండిపోయినాక మనము దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ లీవ్స్తో పప్పు కూడా చేస్తారు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది చామంతి. వంగ మొక్కలు. వంకాయలు అయితే నా దగ్గర ఒక 3 types ఆఫ్ వంకాయలు ఉంటాయి. ఒక్కొక్క రకానికి 5-6 అయితే గ్రో చేస్తాను. ఇదంతా చూడండి, ఇదంతా భూమిలో నేను తోటకూరను పెట్టేశాను. తోటకూర, వంకాయ. ఇదంతా ఇక్కడ చామంతి, పుదీనా, వంగ మొక్కలు పెట్టుకున్నాను. ఇది మా యాపిల్ బేర్ చెట్టు. కాయలు కనిపిస్తున్నాయా, యాపిల్ బేర్. మొత్తము సమ్మర్లో, మామూలుగా అయితే ఇది రైనీ సీజన్లో బాగా వస్తుంది. మనం ఇచ్చే పోషకాల వల్ల సమ్మర్లో కూడా ఉంది. ఈ సమ్మర్లో క్రాప్ అయితే అంత కాయ సైజ్ అయితే పెరగదన్నమాట. ఫ్రూటింగ్ అయితే వస్తుంది, చిన్నగా వస్తాయి అన్నమాట. మా గన్నేరు చెట్టు. నిన్నే పూలన్నీ కోసేసాను. గన్నేరు
దేవుడికి కావాల్సిన పూలన్నీ నేను బయట అయితే కొననండి, నా గార్డెన్లో వచ్చిన పూలే నాకు సరిపోతాయి. ఇది వంగ మొక్క, ఇది తెల్ల మందారం ప్రూనింగ్ చేశాను మొత్తము. ఇది ఒక గన్నేరు, ఇది మా దొండ తీగ. ఇప్పటి వరకు నేను 5 కిలోల వరకు హార్వెస్ట్ చేసుకున్నాను. చూసారా దొండ తీగ, మొత్తం దొండ తీగ. అంజీర్ ప్లాంట్, అంజీర్ ఫ్రూట్స్ చూపిస్తాను. అది ఫ్రూట్స్ కనిపించినాయా? మామూలుగా అంటే ఈ ఫ్రూట్స్ రైనీ సీజన్లో బాగా వస్తాయి, ఈ కాలం కూడా వచ్చింది. ఇది నాకు ఇష్టమైన బర్డ్ ఫీడర్. రోజు రకరకాల పిట్టలు ఇక్కడికి వచ్చి వాటర్ అయితే తాగుతూ ఉంటాయి. ఉడతలు, పిట్టలు, వాటర్ అన్నమాట. మనము దీని గురించి కూడా ఒక వీడియో పెట్టాయి కదా. ఇది జాజి పూలు. చూసారా చిన్న చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో. ఇదంతా జాజి చెట్టు. ఇది బచ్చలి. బచ్చలి కూరలో 2 ఉన్నాయన్నమాట. ఇది తెల్ల బచ్చలి అంటారు, మొన్నే హార్వెస్ట్ చేశాను. ఇంకొకటి చూపిస్తాను, ఇది రెడ్ కలర్ బచ్చలి. ఇదంతా నిమ్మ చెట్టు, నిమ్మ, కరేపాకు. ఈ సమ్మర్లో కరేపాకుకి తగినంత కేర్ తీసుకున్నామంటే కరేపాకు మాత్రం బాగా వస్తుంది. సమ్మర్లోనే మనం కేర్ తీసుకొని ఈ కరేపాకు చెట్టును అయితే బాగా పెంచాలి. ఈ నిమ్మను కూడా నేను పెట్టి 3 ఇయర్స్ అయిపోతుంది. ఈ ఇయరే నాకు ఒక్క కాయ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా వస్తుంది. ఇది మల్బరీ. మల్బరీ ఫ్రూట్స్ చూపిస్తాను, ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయి చూడండి. ఇదంతా మల్బరీ ప్లాంట్. దీన్ని నేను పిట్టల కోసమే పెంచుతున్నా. నేను ఇంతవరకు ఒక్క కాయ కూడా తినలా. అన్నీ మా పిట్టలు, ఉడతలే దీన్ని ఎక్కువ తింటూ ఉంటాయి. చూపిలేదు కదా గ్రేప్స్. ఈ గ్రేప్స్ కూడా మేము ఒకటే తినేదా లేదు, పిట్టల కోసమే అనమాట. అన్ని పిట్టలే చూస్తూ ఉంటాయి. గ్రేప్ ప్లాంట్ అది. ఇది తమలపాకు. సమ్మర్ కదా ఇట్లా అయిపోయింది, మళ్ళీ రైనీ సీజన్లో కొత్త చిగుర్లు వస్తాయి అన్నమాట. మా పెరట్లో ఉన్న నా ఫేవరెట్ ప్లాంట్ తమలపాకు. నెక్స్ట్ ఇది ఇంకొకటండి, దేవుడు పూజ కోసం దేవగన్నేరు. అది నిమ్మ, దానిమ్మ. ఫ్లవరింగ్ అనేది చూడండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. వంగ మొక్కలు, ఫ్లవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పాలకూర మొత్తం హార్వెస్ట్ చేసేసాను. జూన్లో మళ్ళీ సీడ్స్ వేసి ఇవన్నీ మళ్ళీ. ఇది తులసి చెట్టు అనమాట. సాటర్డే తులసి దళాలతో పూజ చేస్తాం కదా, తులసి చెట్లు అయితే కంపల్సరీ ఉంటాయి. ఇది వంకాయలే, పోలూరు వంకాయలు పడ్డారు, బాగా పెద్ద సైజు వస్తాయి అన్నమాట వంగ మొక్కలు. ఇది నా ఫేవరెట్ గోరింటాకు. లేడీస్ అందరికీ గోరింటాకు అంటే ఇష్టం కదా, గోరింటాకు అనమాట. ఈ ఇయరే ప్లాంట్ చేశాను, నెక్స్ట్ ఇయర్కి అయితే బాగా పెద్దగా అవుతుంది. ఇది ఇంకొక అంజీర్ ప్లాంట్, అంజీర్ చెట్టు చూసారా, అంజీర్ ప్లాంట్. ఇది పప్పాయ ప్లాంట్ అండి. సమ్మర్ కాబట్టి ఫ్రూటింగ్ లేదు, రైనీ సీజన్లో బాగా వస్తుంది. అయితే ఫ్రూటింగ్ కూడా ఉన్నాయి, కాయలు కొన్ని ఉన్నాయి. ఇది సపోటా, లాస్ట్ ఇయరే ప్లాంట్ చేశాను, ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు దీనికి కూడా. ఇది ఇంకొక గ్రేప్ ప్లాంట్. మొత్తం 2 గ్రేప్ ప్లాంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. గ్రేప్స్ కూడా చూపిస్తాను మీకు. అది గ్రేప్స్, అక్కడ ఒక గుత్తి ఉంది. నియర్లీ ఒక 2 కేజెస్ అయినా నాకు ఇయర్ వస్తాయి ఈ ప్లాంట్ నుంచి. ఇక్కడ ఒక గుత్తి ఉండాలి, కోతులన్నీ తినడమే సరిపోతాయి. ఇంకొక నా ఫేవరెట్ అరటి చెట్లు. ఇదైతే నేను ఒక్క అరటి పిలక పెడితే చూసారా, సమ్మర్లో ఎంత గ్రీనిష్గా ఉన్నాయి అరటి ఆకులు. అరటి చెట్టు అనమాట. అరటి ఆకును చూపించాలంటే దీని ఆకులు ఒక 10 feet వరకు ఉంటాయండి. అరటి గెల కూడా చూపించడానికి
కనిపిస్తుందా, అరటి గెల అనమాట. మామూలుగా సమ్మర్లో రాదు, ఏమో వచ్చింది ఈసారి. చూసారు కదా, సమ్మర్లో మా చెట్లు అయితే ఇలా ఉన్నాయండి. ఇది మన గార్డెన్. థ్యాంక్ యూ.